హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు గ్రహణం నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మీకు ఆపర్చునిటీస్ ఏమైనా strike అయ్యాయా? యాక్చువల్లీ అయ్యో వెంటనే నా గ్రహణం ప్రివ్యూ జరిగిందండి ఆ, మళ్ళీ సారథి స్టూడియోస్ లోనే. ఉమ్, ఆ, అక్కడ బి సత్యనారాయణ గారు ఆ ప్రివ్యూ చూసి ఆయన ఇప్పుడు మిస్ అమ్మ సినిమా తీశారు. అవును. ఇప్పుడు లేరు పాపం, ఆయన పోయారు. బట్ ఆయన మిస్ అమ్మ సినిమా ప్రొడ్యూసర్ కింద, తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే సినిమా తీసి ఉన్నారు అప్పటికి. ఉమ్, ధనలక్ష్మి ఐ లవ్ యూ ఇస్ రీమేక్ ఆఫ్ ఐ థింక్ హేరా ఫేరియా సంథింగ్ లైక్ దట్. ఓకే. అప్పుడు ఆయన నన్ను కలిసి ఆన్ ద లాన్స్ ఆఫ్ సారథి స్టూడియోస్ హీ ఆఫర్డ్ మీ ఎ ఫిల్మ్. ఓ, నెక్స్ట్ మీరు నాకు సినిమా చేసి పెట్టండి అని ఆయన నాకు చిన్న నామినల్ అడ్వాన్స్ కూడా అన్నాడు, ఇవ్వడం జరిగింది. ఆయన మాయాబజార్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే. మాయాబజార్ డిన్ డూ దట్ వెల్, ఇట్ జస్ట్ అలా ఓ మాదిరిగా ఆడింది. ఆడి ఆ సినిమా చివర 30 minutes చాలా హాస్యాస్పదంగా కాదు, హాస్యభరితంగా ఉంటుంది. మిగతా సినిమా హాస్యాస్పదం అవచ్చేమో కానీ సినిమా చివరిది హాస్యభరితంగా ఉంటుంది. ఆ చివరి 30 minutes చూసి నా ఫ్రెండ్ రామ్మోహన్ అని, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ కింద రామానాయుడు స్టూడియోస్లో ఉండేవారు. సురేష్ బాబు గారికి చాలా అలా నాకు పరిచయం అయ్యారు. ఉమ్, 2001-4 నేను కొడుతున్న రౌండ్లలో ఉమ్, నాకు పరిచయం అయింది రామ్మోహన్. అప్పుడు రామ్ వాజ్ వర్కింగ్ ఇన్ సురేష్ సురేష్. ప్రొడక్షన్. ఆయన మంచి స్నేహితులు అవడం, నా స్క్రిప్ట్లు కొన్ని ఆయన సురేష్ గారికి రికమెండ్ చేయడము, బట్ థింగ్స్ డింట్ వర్క్ అవుట్, అట్లా మాకు పరిచయం పెరిగింది. ఈ 3 ఏళ్లలో రామ్ డిసైడెడ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఉమ్, రామ్మోహన్. తను నాకు మాయాబజార్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి నేను ఒక సినిమా చేస్తాను, ఆ సినిమా మర్చిపోలే, ఉమ్, అదే హాస్యభరితలు అని జోకులు వేసుకుని చివరి 30 minutes ఈజ్ యువర్ థింగ్, అది నువ్వు రాసావు, అది నా కథ కాదు, మాయాబజార్ వేరే వాళ్ళ కథ అది, ఓకే. అదంతా రైటింగ్ నీది, ఏదో నువ్వు కొంచెం అక్కడ ఏదో మసిపూసి మారేడుగా జరిగింది, లాస్ట్ 30 నిమిషాలు మాత్రం నువ్వు నాకు తెలుసు కదా, నీ క్వాలిటీ ఉంది మీ స్టాంప్ ఉంది అక్కడ. కాబట్టి నువ్వు నాకు అలాంటి ఒక హాస్య కామెడీ సినిమా చేస్తావు అని అడిగాడు. అడిగితే తప్పకుండా నేను చెప్పి, నేను అప్పుడు తను వేరే కథ ఒకటి యాక్చువల్లీ ఇష్టం ఉండేది, నేను చెప్పిన వేరే స్టోరీ, అసలు ఉమ్, ప్రేమే నేరమోనా దాని పేరు. ఓ, అదో కామెడీయే, అది చేద్దాం అన్నాడు. ఉమ్, నేనన్నా అది ఇప్పుడు పాత పడిపోయింది, నేను వేరే కథ చెప్తాను అని చెప్పి అష్టాచమ్మ కథ చెప్పాను. ఓకే. తనకి అష్టాచమ్మ కథ అంత నచ్చడం అంటే మహేష్ ఇవన్నీ ఎవరు చూస్తారు మోహన్ అంటే యు షూరా అది ఇది అని చెప్పి అది చేద్దాం అన్నాడు. కాదు రామ్, ఇది బాగుంటుంది. నేను మహేష్ బాబుకి అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా. ఈ లోపల అతని ఫ్రెండ్స్ కొంతమంది ఆయనకి రికమెండ్, ఆయన 2 చెప్పినప్పుడు ఇదే చేయండి అని ఆయనకి చెప్పారు. ఉమ్, అప్పుడు లేదులే ఓకే, ఫైనల్లీ రామ్ వాస్ కన్విన్స్డ్, ఉమ్, నెక్స్ట్ అష్టాచమ్మ. నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇంకా తను పూర్తిగా కన్విన్స్ అయిపోయాడు, ఓకే. దిస్ ఈస్ ద థింగ్ అని. దట్స్ హౌ అష్టాచమ్మ హ్యాపెండ్. మహేష్ బాబు పెళ్లికి దీనికి సంబంధం? నేను అంటే ఇది అష్టాచమ్మ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అని ఒక ఆస్కార్ వైల్డ్ నాటకం. ఆస్కర్ వెళ్ళినట్టుకోండి. నాటకం స్ఫూర్తితో నేను ఇది నాకు ఎప్పుడో డిగ్రీ నుంచి ఈ నాటకాన్ని తీయాలి, భలే ఉందిరా ఇది, అంటే అడాప్టబుల్, తెలుగుకి మంచి అడాప్టబుల్ నాకు అనిపించేది. కానీ కేవలం పేరుని ఇప్పుడు దానిలో ఏంటంటే జాక్ అండ్ అర్నెస్ట్, వాడు ఊళ్ళో జాక్ వాడి పేరు, సిటీకి వచ్చి అర్నెస్ట్ అని పేరు పెట్టుకుని వాడు జల్సాలు చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది, ఆ అమ్మాయికి అర్నెస్ట్ అనే పేరు అంటే ఇష్టం. ఆ అమ్మాయి అర్నెస్ట్ అనే పేరు ఎందుకు ఇష్టం అనే దానికి లాజిక్ లేదు ఆ నాటకంలో. ఉమ్, వైల్డ్ పట్టించుకోవాలా, ఐ లైక్ ద వర్డ్ అర్నెస్ట్ అనే పేరులోనే సిన్సియారిటీ ఉంది, అర్నెస్ట్ అనే పేరులో మత్తు ఉంది, వైబ్రేషన్ ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి. ఓకే. నాకు ఇది మనం మెప్పించలేము. నాకు పలానా పేరే నా ఇష్టం, ఎందుకో నాకు తెలియదు అంటే ఒప్పుకోరు. ఉమ్, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటే టైంలో కరెక్ట్గా దట్ న్యూస్ కేమ్, మహేష్ బాబు గారికి పెళ్ళైంది. అండ్ అప్పుడు పోకిరి వాజ్ రిలీజ్ అయ్యి అసలు పీక్ ఆఫ్ హిస్ పాపులారిటీలో ఉన్నారు, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని రికార్డ్స్ లో ఉండి టాప్ మోస్ట్ పీక్ పాపులారిటీలో ఉన్నారు ఆయన అప్పుడు. ఉమ్, సపోజ్ ఆ అమ్మాయికి మహేష్ అనే పేరు ఇష్టం, మహేష్ బాబు అంటే ప్రేమించేసింది మహేష్ బాబుని, కానీ ఆయన పెళ్ళి అయిపోయింది, హృదయం ఆమె భగ్నం అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రేమే భగ్నమైనంత బాధలో ఉన్న అమ్మాయి కనీసం మహేష్ అన్నవాడిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటుంది అనే దానిలో ఇట్ ఈస్ ఆ వేలం వేరులో ఒక లాజిక్ ఉంది ఉమ్, అని నేను అనుకుని దాన్ని అప్లై చేయడం జరిగింది. ఉమ్, రాసి అందరికీ నచ్చింది చాలా. దెన్ వీ రిక్వెస్టెడ్ త్రూ సమ్ ప్రాపర్ ఛానల్స్ మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యి, ఇలా మీ పేరు మేము వాడడం జరుగుతుంది అని చెప్తే ఆయన బాబు ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్ సో యూ కెన్ అన్నట్టు జరిగింది. బట్ వీ స్టిల్ అక్నాలెడ్జ్డ్ ఉమ్, అవును, నేమ్స్ చూసా. అని చెప్పి అలా అది ఒకటి నేను నిర్ణయించుకుంది ఏంటంటే మహేష్ బాబు గారి ఫుటేజ్ ఏం వాడకూడదు, మనం ఆయన్ని సినిమాలో చూపించకూడదు. ఆయన సినిమాల్లో ఫుటేజ్ వాడి
ఆయన పాపులారిటీ మీద మనం రైడ్ అవ్వకూడదు ఈ సినిమా. ఎగ్జాక్ట్. ఇట్ షుడ్ బి ఆన్ అవర్ ఓన్ స్టీమ్, అవును, ఈ షుడ్ నాట్ స్కోర్ ఆన్ హిస్ ఆన్ హీస్ పాపులారిటీ. వీ షుడ్ ఆ అమ్మాయి పాత్ర పరంగానే మహేష్ బాబు గారి పేరు వాడాలి, ఆయన ఇమేజ్ ని వాడాలి తప్ప ఆయన యాక్చువల్ ఇమేజెస్ మనం వాడకూడదు అని నిర్ణయించేసుకున్నాను ముందరే. సో అది దట్ యాక్చువల్లీ వర్క్డ్ ఫర్ ద ఫిల్మ్, ఐ ఫీల్ నౌ. అలా అనుకోకుండా అష్టాచెమ్మ జరిగిపోవడం, దాని సక్సెస్ నేను ఆ లెవెల్లో వస్తుందని మేము ఊహించలేదు. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది, ఇప్పటికి పీపుల్ టాక్ రిమెంబర్ ఇట్ లైక్ ఇట్స్ యెస్టర్డే. సో థర్డ్ ఫిల్మ్. బట్ ఇంకోటి దానికి ఇప్పుడు నాని అనేవాడు, ఏంటి నాని అన్నది అసలు ఎలా వచ్చింది ఏంటి? ఇది నాని మీరు ఎవరి గురించి ట్రై చేస్తే ఎవరు దొరకలేదు అంటే నాని నేను ఫస్ట్ నందిని రామ్మోహన్ కి ఫ్రెండ్, నందిని రెడ్డి డైరెక్టర్. సో తను ఒకరోజు మోహన్ నాకు ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు, అతను జెమినీలో నేను ఒక యాడ్ లాగా చేశాను, ప్రమోషనల్ వీడియో, దానికి కుర్రాడు చేశాడు. ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్, నా దృష్టిలో ఈజ్ వెరీ గుడ్, నువ్వు ఒకసారి సరదాగా చూడు, నువ్వు వెతుకుతున్నావు కదా అంటే చూశాను నేను. అదొక 10-30 సెకండ్ల వీడియో అనుకుంటా అది. నాని ఒక చిన్న బిట్ చేశాడు, అదే ప్రోగ్రామ్ తాలూకు ప్రమోషనల్ వీడియోస్ ఉంటాయి కదా, అవును, జెమినీ టీవీకి అనుకుంటా చేశాను. చేసినప్పుడు నేను అరే భలే ఉన్నాడు ఈ అబ్బాయి, ఐ వాంట్ టు మీట్ హిమ్ అన్నా. అంటే తప్పకుండా అని చెప్పి వెంటనే నేను కల్పిస్తాను అంటే ఆఫీస్ రమ్మంటే నాని వచ్చాడు. కళ్ళజోడు పెట్టి, నల్ల కళ్ళజోడు, ఎందుకంటే ఆ రోజు తనకు ఐ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. ఇమాజిన్ ఫస్ట్ ఆడిషన్ నేను నాని చూడడం, అతను కళ్ళు చూడకుండా చూశాను నల్ల కళ్ళంతా వస్తే. ఐ సెడ్ నీకు ఇంట్రెస్ట్? డెఫినెట్లీ సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, అది వెరీ గుడ్, అయితే నీకు కన్ను తగ్గిన తర్వాత విల్ జస్ట్ డూ అన్ ఆడిషన్ అని చెప్పాను. తప్పకుండా అన్నట్టు వెళ్ళాడు, వచ్చాడు. అయితే అప్పుడు తన్ని శ్రీనివాస అవసరాల పాత్రకి ఆడిషన్ చేశాను ఫస్ట్. ఓకే, లీడ్ కాదు, అంటే సెకండ్ లీడ్ కి ఆనంద్ పాత్ర చేశాడు, చాలా బాగా చేశాడు. ఇమీడియట్లీ ఐ థాట్ దిస్ ఇస్ ద గై. స్వాతి అప్పుడే ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమా వచ్చింది, దానిలో చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ముందు నుంచి నాకు స్వాతి కొంచెం అడపదడప చూసేవాడి ప్రోగ్రామ్స్. ఆ సినిమా చూడగానే అమ్మాయి వరలక్ష్మి పాత్రకి స్వాతి కరెక్ట్ అనుకున్నాం. నాని స్వాతితో ఫోటోషూట్ కూడా చేసాం. వాళ్ళు పక్కన పెట్టేసాం, వాళ్ళిద్దరు అయిపోయిందిరా మనకి. ఆనంద్ వరలక్ష్మి వచ్చేసారు. ఇప్పుడు రాంబాబు, మహేష్ రాంబాబు అండ్ హీరోయిన్ లావణ్య దొరకట్లేదు. వీఆర్ నాట్ హ్యాపీ విత్ ఎనీబడి. ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ నార్త్ ఇండియన్ లుకింగ్ హీరో. ఒకళ్ళిద్దరు అలాంటి వాళ్ళు వచ్చారు, తెల్లగా ఉండకూడదు, మన తెలుగు వాళ్ళ ఉండాలి. పల్లెటూరులో రాంబాబు అంటే రాంబాబు లాంటి మొహం కావాలి మనకి, రాంబాబు అన్నట్టు ఉండాలి అతని పేరు, బస్ స్టాండ్ దగ్గర రాంబాబు మంచిగా ఉండాలి. అది నేను దొరకట్లా, చాలా మంది ట్రై చేసి చివరికి ఒక రోజు నా రామ్మోహన్ విసుకొచ్చేసింది. వచ్చి మోహన్ అసలు ఈ కుర్రాడు ఎంత బాగా చేస్తున్నాడు కదా, ఇతనే హీరోకిన్ చేసేస్తే అన్నాడు. అంటే నాకు అసలు ఎటువంటి డౌట్ లేదు రామ్, నువ్వు ప్రొడ్యూసర్, రిస్క్ నీది, నాకేముంది ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాను, అతను నిజంగా బాగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది, అంటే ఐ ఆల్రెడీ సీన్ హిమ్. నీకు ఓకే అంటే నేను ఓకే అన్నా. లేదు ఇంకోసారి పిలుద్దాం ఆఫీస్కి, మళ్ళీ ఇంకోసారి నేను రహస్యంగా చూస్తాను అతన్ని, చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేద్దాం అన్నాడు. ఓకే అని మళ్ళీ వచ్చాడు రామ్. నాని మేము ఏదో మాట్లాడుతున్నాం బాల్కనీలో, రామ్ ఇలా వచ్చి తొంగి చూశాడు, ఇలా స్మోకింగ్ అండ్ మామూలుగా వచ్చాడు. ఈసారి అప్పటికి తగ్గిపోయింది చాలా. దిస్ వాజ్ ఇది అయిన తర్వాత ఒక 3-4 నెలలు 5-6 నెలలకి ఆల్రెడీ పూర్తిగా ఆనంద్ పాత్ర చేస్తున్నా నాని ఫిక్స్ అయిపోయాడు, స్వాతి ఫిక్స్ అయిపోయింది అంతా. నాని కూడా తెలియదు నాకు తెలిసి దట్ హీ వాజ్ బీయింగ్ చెక్డ్ అవుట్ ఫర్ ద హీరో. సో అప్పుడు రామ్ అటు ఇటు తిరుగుతూ నా వైపు తిరిగి అన్నాడు, ఇతనే అన్నట్టు. అప్పుడు నేను నానికి చెప్పా, నాని నువ్వు లీడ్ చేస్తావు అంటే. ఫస్ట్ నాని వాజ్ డిసప్పాయింటెడ్, సార్ వద్దు సార్, ఎందుకంటే తనకి ఆనంద్ బాగా నచ్చేసింది తనకి. అలా కాదంటే లేదు నువ్వు చేయి బాగుంటుందని కొంచెం నేను చెప్తే దానికి ఆడిషన్ చేశాడు మళ్ళీ, అది చాలా బాగా చేశాడు. ఐ న్యూ హీ వుడ్ డూ ఇట్ వెల్. బై దెన్ ఐ న్యూ దట్ దిస్ గైజ్ అంటే మనకి అతను స్టార్ మెటీరియల్. నేను ఒక ఈమెయిల్ కూడా పంపించా, అష్టాచెమ్మ జరుగుతుండగా జరిగిన తర్వాత నానికి శ్రీనివాస అవసరాలకి మీరిద్దరు స్టార్ మెటీరియల్స్, మీరు ఎంత బాగా మీ కెరియర్స్ ని షేప్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. ఐ కెన్ టెల్ యూ టుడే దట్ యూ విల్ గో ప్లేసెస్ ఇఫ్ యూ కంటిన్యూ టు డూ గుడ్ వర్క్. అప్పుడు నాని ఒప్పుకున్నాడు. అప్పుడు స్వాతి దగ్గరికి వెళ్తే స్వాతి నేను హీరోయిన్ ఏంటి, స్వాతి చాలా సరదాగా మాట్లాడేది, ఎవరైనా వస్తారా నన్ను చూడడానికి అంటే, అట్లాంటిది ఏం లేదు, తప్పకుండా నువ్వు బాగుంటావు, సరే నేను చేస్తాను మోహన్, ఒక్కటే షరతు మళ్ళీ రేపు వచ్చి వరలక్ష్మి చేయమని అడగకూడదు అంటే గబుక్కుని హీరో దొరికాడు హీరోయిన్ దొరికాడు అని మళ్ళీ మార్చేయకండి. లేదు ఇంకా మార్చే ప్రసక్తి లేదు, దాన్ని ప్రమోట్ చేసేసాం. ప్రమోట్ అంటే ఫస్ట్ లీడ్కి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకోకుండా అనూహ్యంగా శ్రీనివాస అవసరాల ఒక సీడీ పంపించాడు నాకు,
తను చేసిన చిన్న రీల్స్ లాంటివి, అప్పుడు రీల్స్ కూడా లేవు, వీడియోస్. ఏదో చిన్న చిన్న వీడియోస్ చాలా బాగుంది, ఈ అమ్మాయిని పెట్టాము. అమృతంలో ఒక చిన్న పాత్ర చేసింది భార్గవి. ఆ ఆ అమ్మాయిని చూసి నేను ఈ అమ్మాయి బాగుంటుందని అనుకోవడం, ఆ అమ్మాయి సెకండ్ లీడ్స్కి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలా నాని అసలు అనూహ్యంగా తను లీడ్ అయిపోయాడు, హీరో హీరో అయిపోయాడు. అయితే ఒకటి ఏంటంటే అష్టాచెమ్మ ఇట్స్ narrative is driven by ఆనంద్ వేసే చేష్టల వలన రాంబాబు కష్టాల్లో పడతాడు, అవన్నీ ఉంటాయి. But the thing is, ఫన్నీ థింగ్ ఈజ్ హీరో మాత్రం రాంబాబే ఆ సినిమాకి. సో నాని చాలా ఆ పాత్ర నిజంగా ఫస్ట్ యాక్టర్ చేయడం చాలా కష్టం అండి. Correct. ఎందుకంటే ఒక పక్కన అలా సోబర్ గా ఉండాలి రాంబాబు అనే ఒక మర్యాద, అంటే ఎగ్జాజరేటెడ్ గా సెటరికల్ గా చూపించాం అది. బట్ చాలా మర్యాద పురుషోత్తముడు పల్లెటూరులో, ఇక్కడికి వస్తే జల్సరాయుడు. ఈ రెండు చేయడం అంత కొత్త యాక్టర్ కి అంత చేంజ్ ఎవరు ఫస్ట్ టైం ఆ ఫైనల్ కట్ చూసి సురేష్ బాబు గారు ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళు ఇప్పుడు దీని సినిమా మనం ఎట్లా తీసుకెళ్ళాలి జనాల్లోకి, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు కూడా కొత్త నటులు అన్నట్టు చేయలే. ఈ కుర్రాళ్ళు వీళ్ళు మామూలు సీజన్ యాక్టర్స్ లా చేసి పడేస్తారు, దీన్ని మనం బాగా తీసుకెళ్ళాలి జనాల్లోకి. దిస్ ఫిల్మ్ విల్ షూర్లీ వర్క్. ఎందుకంటే మామూలుగా కొత్త వాళ్ళు అంటే వీడు అక్కడ సరిగ్గా చేయలేదు, ఇక్కడ కొంచెం బాగుండొచ్చు, ఈ పార్ట్ ఈ షూట్ చేద్దామా, అసలు నథింగ్ వాజ్ డన్. సో అది నాకు ఆయన కూడా చాలా ఈ వాజ్ ఎక్సైటెడ్, సురేష్ బాబు గారు, తర్వాత రామ్ వాజ్ ఎక్సైటెడ్, అండ్ నాని వాజ్ అ విన్నర్ ఫ్రమ్ డే వన్, అండ్ ఎవ్రీబడి న్యూ దిస్ కిడ్ ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. And of course now it's proved, the rest is history. And Srini also has branched off into writer, director, actor, బ్రహ్మాండంగా అయ్యాడు అన్నమాట. సో అందుకని ఇట్ వాజ్ అ గ్రేట్ డిస్కవరీ. అనుకోకుండా గమ్మత్ ఏం జరిగిందంటే, నేను నానిని సెలెక్ట్ చేసిన రోజు మా అమ్మగారు, నాని అప్పుడు నాన్ స్టాప్ నాని అని చెప్పి వరల్డ్ స్పేస్ లో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు, ఆర్జే. మా అమ్మగారు మృణాల్ గారు ఏదో ఇంటర్వ్యూ చేస్తారంటే ఆ రోజు వరల్డ్ స్పేస్కి వెళ్ళారు. వరల్డ్ స్పేస్కి వెళ్ళి వచ్చి, ఒరే నువ్వు హీరో కోసం వెతుకుతున్నావు కదా, కుర్రాన్ని చూశాను నేను వరల్డ్ స్పేస్ లో, భలే ఉన్నాడు, అతను రజనీకాంత్ని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు, భలే అలాంటి వాళ్ళతో తీయచ్చు కదా అంటే. ఆ అబ్బాయి పేరు ఏమిటంటే నవీన్ ఏదో చెప్పారంటే, అతనే నాని అమ్మ, పొద్దునే నేను అతను సెలెక్ట్ చేసి వచ్చానని చెప్పాను. వియర్డ్ కోఇన్సిడెన్స్ అది. మా అమ్మ ఇప్పటికీ నేను నమ్మలేను అది. ఒకే రోజు నేను మా అమ్మగారు, నేను ఆ రోజు నాని లాక్ చేసిన రోజే మా అమ్మగారు వచ్చి నాతో, ఈ కుర్రాడు ఒక అతను చూశాను రా, మృణాల్ గారు కూడా చెప్పారు, చాలా చలాకీ కుర్రాడు అండి, అబ్బాయి బాగుంటాడు, సినిమాలు అంటే చాలా ప్యాషన్ అని చెప్పారు, అలాంటి వాళ్ళతో తీయచ్చు కదరా, నువ్వు ఊరికి వెతుకుతున్న ఎవరి కోసం అది ఇది అన్నారు. అప్పుడు అతనే ఇతనయ్యాడు. సో ఇట్లా మీకు అంటే సమ్ టైమ్స్ స్టార్స్ కమ్ టుగెదర్ అలైన్ అంటారు, డెస్టినీ అనేది ఒకప్పుడు జరుగుతుందేమో అనిపిస్తుంది. 100%.